హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. మీకు పని ఒత్తిడి పెరుగుతుందా, తగ్గించుకునేందుకు ఏం చేయాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల రోజుల్లో ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులైనా, బిజినెస్ చేసే వ్యక్తులైనా పని ఒత్తిడికి గురవుతున్నామని తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది బాగా పెరిగిపోయింది. ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి మా స్ట్రెస్ని తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే స్వతహాగా స్ట్రెస్ను జయించలేమా అనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి వంటి సందేహాలు కలుగుతుంటాయి. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు మనం కొన్ని చిట్కాలు లేదా వ్యూహాత్మకంగా నడుచుకుంటే ఒత్తిడి జయించవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు పని సామర్థ్యం పెంచుకోవడానికి తప్పనిసరిగా కొన్ని మార్గాలను ఎంచుకోవాలి. మనం చేసే పని ఒత్తిడితో కూడుకున్నది అయినప్పటికీ దాన్ని అధిగమించేందుకు కొన్ని ప్రణాళికలు చాలా అవసరం. రోజంతా పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న రిలాక్సేషన్ చాలా అవసరం. ఇది మన మనస్సుకి విశ్రాంతినిస్తుంది. కనీసం అరగంటకు ఒకసారి కూర్చున్న చోట నుంచి కదలాలి, నడవాలి. ఇలా చేస్తే ఒత్తిడిని దూరం చేయొచ్చు. రోజువారీ పనులను లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ముందు ముఖ్యమైన వాటిని నిర్ధారించుకొని ముందుగా చేయాలి. పని సులభం కావడానికి ఏదైనా సందేహాలున్నా సహాయం కోసం ఇతరులను కానీ పై అధికారులను కానీ అడగడానికి సంకోచించకూడదు. పని మధ్యలో ముక్కు ద్వారా డీప్ బ్రీత్ అంటే లోతైన శ్వాస పీల్చడానికి ప్రయత్నించాలి. ఒక్క క్షణం పాటు అలాగే శ్వాస బిగబెట్టి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా వదలాలి. మీరు పనిచేసే ప్రాంతాన్ని చక్కగా క్రమబద్ధంగా ఉంచుకోవాలి. ఇది ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తుంది. ఉదాహరణకు టేబుల్పై వస్తువులు చిందరవందరగా ఉండటం ఇలాంటివి మీ దృష్టిని పని మీద నుంచి మరల్చి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీరు పనిచేసే ప్రాంతాన్ని నీట్గా, వస్తువులన్నీ ఆర్డర్లో ఉండేలా చూసుకోవాలి. అవసరమైనప్పుడు నో అని చెప్పడం నేర్చుకోవాలి. వర్క్ సమయంలో కొన్ని బౌండరీస్ పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన పని అందించడమే కాకుండా జీవన సమతుల్యతను కాపాడటంలో కూడా సహాయపడుతుంది. మీ స్ట్రెస్ గురించి సహోద్యోగులు, నిర్వాహకులతో పంచుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం ఉండకూడదు. మీ భావాలు పంచుకోవడం వలన సమస్య పరిష్కారానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా వాకింగ్ వంటి శారీరక శ్రమ అవసరం. తప్పకుండా రోజులో కొంత సమయంలో నడక లేదా యోగాకి కేటాయించడం మంచిది. ఇలా కొన్ని చిట్కాలు ప్రణాళికల ద్వారా పని ఒత్తిడిని జయించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.